మత్తయి సువార్త గ్రంథం మొదటి వీడియోలో యేసును దావీదు సంతానం నుండొచ్చిన మెస్సయ్యాగా, మోషేలాగా అధికారం గల ఒక కొత్త బోధకుడుగా, దేవుడు మనకు తోడు అని అర్థమిచ్చే ఇమ్మానుయేలుగా మత్తయి పరిచయం చేశాడు. దేవుని రాజ్యం గురించి, దాని ఆగమనం గురించి ప్రజలకు బోధించి, దానిని ఇశ్రాయేలు ప్రజల అనుదిన జీవనంలోకి అలవరచిన తరువాత చాలామంది యేసును అంగీకరించినా, మరికొందరు ప్రత్యేకంగా ఇశ్రాయేలు మతపెద్దలైన పరిసయ్యులు ఆయన్ని తిరస్కరించినట్టు చూశాం. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే, యేసుకు ఇశ్రాయేలు నాయకులకు మధ్య ఈ సంఘర్షణ ఎక్కడికి దారితీయబోతున్నది? 14 నుండి 20 అధ్యాయాల వరకు ఉన్న తరువాతి పెద్ద విభాగం మెస్సయ్య గురించి ప్రజల్లో ఉన్న వివిధ రకాల అభిప్రాయాలను వెల్లడి చేస్తుంది. యేసు రోగాలతో ఉన్నవారిని స్వస్థపరుస్తూ ఉండడమే కాక 2 సార్లు అద్భుతమైన రీతిలో వేలాది మందికి ఆహారం పెట్టాడు. వాటిలో ఒకటి యూదులకి, మరొకటి యూదులు కానివారికి జరిగించాడు. ఈ అద్భుతాలు అరణ్యంలో మోషే ఇశ్రాయేలు ప్రజలకు జరిగించిన వాటిని పోలి ఉన్నాయి. కాబట్టి ఆ ప్రజలు యేసు విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయన ఒక గొప్ప ప్రవక్త అని, మెస్సయ్య అని వారు నమ్ముతున్నారు గాని వారి మత పెద్దలు అంగీకరించడం లేదు. మెస్సయ్య గురించిన వారి అభిప్రాయాలు కీర్తన 2 దానియేలు 2వ అధ్యాయంలోని వాక్యాలు సూచించినట్లుగా విజయశీలుడైన రాజు అన్యరాజులందరినీ ఓడించి ఇశ్రాయేలును విమోచించడం పైన ఆధారం చేసుకొని ఉన్నాయి. వారి ఉద్దేశంలో యేసు ఒక అబద్ధ బోధకుడు. ఆయన తన విషయంలో దేవదూషణకరమైన రీతిలో ప్రకటనలు చేస్తున్నాడు. కాబట్టి ఆయన మీద వారి వ్యతిరేకత అంతకంతకు అధికమై ఆయన్ని చంపడానికి వారు కుట్ర పన్నుతున్నట్టు వార్తలొచ్చాయి. దానికి స్పందనగా యేసు వారి నుండి తప్పుకున్నాడు. తాను ఇశ్రాయేలీయుల మెస్సయ్యగా ఉండడం అంటే తన ఉద్దేశం ఏమిటో తన సన్నిహిత శిష్యులకు బోధించడం మొదలెట్టాడు. ఎందుకంటే ఆయన చెప్పేది అందరూ ఎదురుచూసే విధంగా లేదు. ఆ సందర్భంలో 16వ అధ్యాయంలో యేసు తన శిష్యులను, నేనెవరనని మీరనుకుంటున్నారు అని అడిగాడు. పేతురు ముందుకు వచ్చి, నీవు మెస్సయ్యవు, సజీవుడైన దేవుని కుమారుడివి అని సరైన జవాబిచ్చాడు. అయితే అతడు సైనిక సామర్థ్యంతో విజయవంతంగా పాలించడానికి రాబోయే ఒక రాజు గురించి ఆలోచిస్తున్నట్టు స్పష్టమవుతున్నది. అప్పుడు యేసు పేతురును సవాలు చేస్తూ, అవును, నేను రాజుగా రాబోతున్నాను, అయితే అది ఒక విభిన్నమైన రీతిలో అని జవాబిచ్చాడు. అప్పటినుండి యెషయా గ్రంథంలో మెస్సయ్య రాజు తన ప్రజల పాపాల కోసం శ్రమలు పొంది మరణిస్తాడని చెప్పిన ప్రవక్త మాటల్లో నుండి తీసుకున్న అంశాలను బోధించడం ప్రారంభించాడు. అంటే యేసు ఇశ్రాయేలు కోసం, ఇతర జాతుల ప్రజల కోసం తన ప్రాణాన్ని పెట్టే సేవకునిగా మారడం ద్వారా ఒక మెస్సయ్యగా వచ్చేవాడిగా తనను తాను కనపరుచుకోవడానికి చూస్తున్నాడు. అయితే పేతురు, ఇతర శిష్యులు దానిని అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి యేసు ఆ తరువాత కనిపించే బోధల శ్రేణితో కూడిన 4వ విభాగంలో ప్రవేశించాడు. ఇవన్నీ యేసు చెబుతున్న విభిన్నమైన మెస్సయ్య రాజ్యం గురించిన వ్యతిరేక భావనలను వివరించాయి. అది మానవులందరి ప్రస్తుత విలువల వ్యవస్థను తలకిందులు చేసే రాజ్యం. ఈ సేవకరాజు సమాజంలో ఇతరులకు సేవ చేయడం ద్వారానే గౌరవం పొందుతాము, ప్రతీకారం తీర్చుకోవడానికి బదులు నీ శత్రువులను క్షమించి వారికి మంచి చేస్తావు. అలాగే యేసు రాజ్యంలో నీ ఆస్తిని బీదవారికిచ్చివేయడం ద్వారానే నువ్వు ఆస్తిపరుడు అవుతావు. సేవక మెస్సయ్యను వెంబడించాలంటే నువ్వు ఒక సేవకునిగా మారాలి. ఈ తరువాతి విభాగంలో యేసు రాజ్యం, ఇశ్రాయేలు పెద్దల రాజ్యం, ఈ రెంటి మధ్య జరిగిన పోరాటం చూస్తాం. యేసు ఒక గాడిదపై స్వారీ చేస్తూ యెరూషలేముకు వచ్చాడు. ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని మెస్సయ్యగా కేకలు వేస్తూ ఆహ్వానం పలికారు. యేసు వెంటనే దేవాలయం ఆవరణంలో ప్రవేశించి అక్కడ జరుగుతున్న అనుదిన బలుల కార్యక్రమానికి భంగం కలిగేలా ఒక గొప్ప అలజడి సృష్టించాడు. ఆయన చేసిన పనులు ఆయన మాటల కంటే బిగ్గరగా, పౌరుషంగా ఉన్నాయి. ఇశ్రాయేలు రాజుగా దేవుడు, ఇశ్రాయేలీయులు కలుసుకునే చోటైన దేవాలయంపై తన రాజరిక అధికారాన్ని యేసు రుజువుపరుచుకున్నాడు. ఇశ్రాయేలు మత పెద్దలు దేవాలయ పవిత్రత విషయంలో రాజీ పడిపోయారు. కాబట్టి ఇక్కడ ఆయన వారి అధికారాన్ని సవాలు చేస్తున్నాడు. సహజంగానే వారు చాలా అభ్యంతరపడ్డారు. కాబట్టి వారు బహిరంగ వాదనలో ఆయనను చిక్కుల్లో పెట్టి అవమానపరచాలని చూశారు. కాని విఫలం చెందారు. చివరికి ఆయన్ని చంపడానికి నిశ్చయించుకున్నారు. దానికి స్పందనగా యేసు తన అంతిమ బోధనా విభాగాన్ని ప్రారంభించాడు. మొదటిగా పరిసయ్యులు వారి కపట వేషధారణ మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తరువాత దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని తిరస్కరించినందుకు
యెరూషలేము విషయమై విలపించాడు. చివరికి యేసు తన శిష్యులతో రహస్య ప్రాంతానికి వెళ్ళి ఏమి జరగబోతున్నదో వారితో చెప్పడం ప్రారంభించాడు. ఈ మత పెద్దలు తనను మరణానికి అప్పగిస్తారు, కానీ ఆ విధంగా చెయ్యడం ద్వారా వారు తమ గోతిని తామే తవ్వుకుంటున్నారు. ఎలాగంటే యేసు బోధించిన సమాధాన రాజ్యాన్ని అంగీకరించకుండా రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు పందాను ఎన్నుకోబోతున్నారు. కాబట్టి యెరూషలేము, దానిలోని దేవాలయం ధ్వంసమవుతాయి. అయితే అది ఈ గాథకు ముగింపు కాదని యేసు చెప్పాడు. తన పునరుద్ధానం ద్వారా ఆయన తనను తాను రుజువు చేసుకుంటాడు. ఒకానొక రోజున ఆయన తిరిగి వచ్చి ఈ లోక జాతులన్నింటిపై తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అంతవరకు ఆయన శిష్యులు మెలకువతో యేసును గూర్చి, ఆయన రాజ్యం గూర్చి శుభవార్తను ప్రకటిస్తూ ఉండాలి. ఈ మాటలన్నీ శిష్యుల చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉండగా ఈ గాథ అంతిమఘట్టానికి చేరుకుంది. ఆ రాత్రి యేసు తన శిష్యుల్ని తీసుకుని ఒకచోట వారితో కలిసి పస్కా భోజనం ఆచరించాడు. పస్కా గొర్రెపిల్ల మరణం ద్వారా ఇశ్రాయేలీయులకు బానిసత్వం నుండి లభించిన విమోచనను పస్కా పండుగ గుర్తుచేస్తుంది. ఆ భోజనంలో రొట్టెను, ద్రాక్షారసాన్ని తీసుకుని ఆయన వాటిని రాబోతున్న తన మరణం ఒక బలిలాంటిదని, అది తన ప్రజలను వారి పాపం, దుష్టత్వం యొక్క బానిసత్వం నుండి విడిపిస్తాయనే సూచనలను చెప్పాడు. ఆ భోజనం తరువాత యేసును బంధించారు. యూదా మత పెద్దల సభ అయిన సెన్హెడ్రిన్ ముందు ఆయనకు తీర్పు తీర్చారు. తాను మెస్సయ్యానని ఆయన చేసిన ప్రకటనను వారు తిరస్కరించారు. దేవునికి వ్యతిరేకంగా దేవదూషణ నేరాన్ని ఆయనపై మోపారు. తరువాత వారు యేసును రోమా గవర్నర్ అయిన పిలాతు ముందుకు తీసుకెళ్లారు. యేసు నిర్దోషి అని అతనికి తెలుసుగాని యూదా మత పెద్దల ఒత్తిడికి అతడు లొంగిపోయి ఆయనకు శిలువ మరణశిక్ష విధించాడు. కాబట్టి రోమా సైనికులు యేసును ఈడ్చుకుపోయి శిలువ వేశారు. సరిగ్గా ఇక్కడే ఈ విభాగంలో మత్తయి ప్రారంభం అధ్యాయాల్లో చేసినట్టుగా పాత నిబంధన లేఖనాల ప్రస్తావన ఎక్కువగా చేసినట్టు చూడగలం. యేసు మరణం ఏదో ఒక విషాద ఘట్టం లేక ఒక ఓటమి కాదని చూపడానికి అతడు ప్రయత్నించాడు. నిజానికి అదంతా ప్రాచీన ప్రవచన వాగ్దానాల ఆశ్చర్యకరమైన నెరవేర్పు అని అతడు చూపించాడు. యెషయా చెప్పినట్టుగా యేసు సేవక మెస్సయ్యగా వచ్చాడు. ఆయన సొంత ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. అయితే వారిని శిక్షించే బదులు ఆయనే వారి పక్షంగా తీర్పు పొంది వారి పాపశిక్షను అనుభవించాడు. ఆ విధంగా శిలువఘట్టం ముగిసి యేసును ఒక సమాధిలో పాతిపెట్టారు. అయితే ఈ గ్రంథం ఒక ఆశ్చర్యకరమైన సంఘటనతో ముగిసింది. చివరి అధ్యాయంలో ఆదివారం నాడు శిష్యులు యేసు సమాధి ఖాళీగా ఉండడం చూశారు. ఒక్కసారిగా యేసు మరణం నుండి సజీవుడిగా తిరిగి లేవడం ప్రజలు చూశారు. పునరుద్ధానుడైన యేసు మహానియామకం అనే గొప్ప ఆజ్ఞను తన శిష్యులకు ఇవ్వడంతో ఈ గ్రంథం ముగిసింది. తానిప్పుడు ఈ లోకానికి నిజమైన రాజునని యేసు చెప్పాడు. కాబట్టి ఆయన తన శిష్యుల్ని ఈ లోక రాజ్యాలన్నింటికీ పంపి యేసే ప్రభువని, ఎవరైనా సరే బాప్తిస్మం పొంది ఆయన బోధలను పాటించడం ద్వారా ఆయన రాజ్యంలో చేరవచ్చనే శుభవార్తను ప్రకటించాల్సిందిగా ఆదేశించాడు. ఈ గ్రంథం మొదటి అధ్యాయంలో చెప్పిన దేవుడు మనకు తోడు అని అర్థమిచ్చే ఇమ్మానుయేలు అనే మాటను యేసు తన శిష్యులతో పలికిన చివరి మాటలు. ఇదిగో నేను యుగాంతము వరకు మీతో ఉన్నాను అనే మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆయన మళ్ళీ తిరిగి వచ్చే రోజు వరకు ఇదే యేసు మనకిచ్చే వాగ్దానం. ఇదే మత్తయి సువార్త మనకిచ్చే సందేశం.